డీటెయిల్స్ చూద్దాం. వరదలపై బీఆర్ఎస్ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు కష్టాల్లో ఉంటే పరామర్శించాల్సింది పోయి విమర్శలేంటని నిలదీశారు. ఖమ్మం, సూర్యాపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రేవంత్ నష్టంపై అంచనా వేశారు. 5,000 కోట్ల నష్టం జరిగిందని, కేంద్రం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. వరద బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాలైన ఖమ్మం, సూర్యాపేటలో మంత్రులతో కలిసి పర్యటించిన ముఖ్యమంత్రి బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరద ప్రభావం, పంట నష్టాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. రెవెన్యూ అధికారులు ఇంటింటికి వెళ్లి నష్టంపై అంచనా వేయాలని ఆదేశించారు. మరణించిన వారి కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటించారు. బాధితులెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అత్యధిక వర్షపాతం వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరం మంత్రులను, శాసనసభ్యులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో పెట్టి పర్యటిస్తూ ఒకవైపున ప్రజలకు సహాయాన్ని అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని వారు క్షేత్రస్థాయిలో ఉంటే, ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీని, డీజీపీని, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులను సమన్వయం చేస్తూ గత 2 రోజులుగా రాష్ట్ర స్థాయి సమీక్షలు చేస్తూ అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాము. వరదలపై బీఆర్ఎస్ బృంద రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి. అమెరికాలో ఉండి ఒక ఆయన ట్వీట్ చేస్తే ఫామ్ హౌస్లో ఉండి మరొక ఆయన ట్వీట్ చేస్తున్నాడని విమర్శించారు. కవిత బెయిల్ కోసం 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్తారు, కానీ వరద బాధితులను పరామర్శించడానికి మాత్రం ఒక్కరూ రాలేదని మండిపడ్డారు. 3 రోజుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలంతా నిద్రాహారాలు మాని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు రేవంత్. ఈ రోజు ఒక ఆయన అమెరికాలో ఉండి ట్విట్టర్లో పెడుతున్నాడు, ఇంకొక ఆయన ఫామ్ హౌస్లో పట్టుకొని బయట కూడా వెళ్ళడం లేదు. బురద రాజకీయాలకు స్వస్తి పలకండి. ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం కాదు. మీకు బెయిల్ వచ్చిందంటే 20 మంది ఎమ్మెల్యేలను వేసుకొని ఢిల్లీ పోవడానికి మీకు సమయం ఉంటుంది. కానీ ప్రజల కష్టాల నుండి చనిపోతే ఎవరు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ క్షేత్రస్థాయి మాత్రం కాదు. వరదలతో రాష్ట్రంలో 5,000 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ సాయం కింద కేంద్రం 2,000 కోట్లు రిలీజ్ చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు స్వయంగా ప్రధాని రావాలని కోరారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు కృషి చేయాలని, ఇది రాజకీయాలు చేసే సమయం కాదన్నారు రేవంత్. ప్రధానమంత్రి గారిని కూడా రాష్ట్రంలో జరిగిన ఈ విపత్కర పరిస్థితులను పరిశీలించడానికి వారిని స్వయంగా రమ్మని చెప్పి ప్రధానమంత్రి గారికి కూడా కోరడం జరిగింది. ఇదే కాకుండా వివిధ జిల్లాల నుంచి ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి ఒక 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు ఒక నివేదిక ఇచ్చారు. తక్షణమే ప్రాథమిక అవసరాల కోసము ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రులుగా తక్షణ సహాయం కింద ఒక 2,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయించండి. వర్షాల అలర్ట్ ప్రకటించగానే అధికారులు అద్భుతంగా స్పందించి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా చూశారని కొనియాడారు మంత్రులు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేస్తామని, దీనికి తక్షణమే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు. 2 విషయాల్లో ముఖ్యమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించవలసిందిగా, పొలాలకి, వ్యవసాయ భూములకి నీళ్ళు వచ్చి మునిగిపోయిన సందర్భంగా వాళ్ళకు కూడా కొంత కంపెన్సేషన్ ప్రకటించవలసిందిగా వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, దాదాపు మా ఆర్ఎండి శాఖలో కూడా 11 రోడ్లు డ్యామేజ్ అయ్యి దాన్ని టెంపరీగా 900 లక్షలతో ఎస్టిమేట్ చేసి రిపేర్ చేస్తున్నాం. దాన్ని భద్రంగా చేయాలంటే 23 కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని ఆ రోడ్లను కూడా వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ఆ రోడ్లు వేయడం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో పలు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు సీఎం. కూసుమంచి మండలం నాయకన్ గూడెం దగ్గర వరదతో కొట్టుకుపోయిన ఖమ్మం సూర్యాపేట రోడ్డును పరిశీలించారు. పాలేరు కాలువలో వరద ఉధృతిపై అధికారులతో మాట్లాడారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల సహా పలువురు ప్రజాప్రతినిధులు వరద ప్రభావం గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. అంతకుముందు రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులపై హైదరాబాద్లో రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు. అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలన్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలని చెప్పారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలు యజమానులకు పరిహారం పెంచాలన్నారు.
వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. తక్షణమే సాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వరద ప్రభావిత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు రిలీజ్ చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారుల సమన్వయం, మంత్రుల నిత్య పర్యవేక్షణ వల్లే ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువ జరగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు 16 మంది చనిపోయారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో కనీ విని ఎరుగని నష్టం జరిగిందని జాతీయ విపత్తుగా పరిగణించాలని డిమాండ్ చేశారు రేవంత్. కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి బీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తోందన్నారు సీఎం. ముందస్తు చర్యల వల్లే ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా చూశామన్నారు రేవంత్ రెడ్డి. ఖమ్మం, సూర్యాపేట పర్యటన వివరాలను ప్రకటించారు. ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా 16 మంది ప్రాణాలు కాపాడలేకపోయామన్నారు. వందల సంఖ్యలో పశు సంపద నష్టం జరిగిందన్నారు రేవంత్. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 100% నియంత్రించలేకపోయినా పూర్తి స్థాయిలో అదుపులోనే ఉంచి నష్టాన్ని నివారించగలిగినాం. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ పరిస్థితులన్నిటిని కూడా ప్రధానమంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఉదారంగా రాష్ట్రాలను ఆదుకోవాల్సిన, పేదలకు సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రధానమంత్రిని భేషజాలకు వెళ్లకుండా మాట్లాడి, కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడి తెలంగాణ ప్రజలకు వచ్చిన కష్టాన్ని వివరించి తక్షణమే నష్ట నివారణ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి సిబ్బందిని తీసుకోవడం, ఇట్లాంటి అన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ ప్రజలు ఇబ్బందులు ఉంటే రాజకీయాలు చేయొద్దన్నారు రేవంత్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌస్ ని ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మౌనముని అవతారం ఎందుకు ఎత్తారో ఎప్పటికీ అర్థం కావడం లేదన్నారు. అమెరికాలో ఉన్న కేటీఆర్ ఇక్కడ సహాయక చర్యలపై ఎలా ప్రశ్నిస్తారని నిలదీశారు రేవంత్ రెడ్డి. ఈరోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు, వారు మౌనం వీడరు. కేటీఆర్ గారు వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు. ఈరోజు అమెరికాలో ఉన్నారు. నువ్వు విదేశీ పర్యటనలో ఉండి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ బురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులు లేరు. ఖమ్మం జిల్లాలో అసలు ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా? తన ఊహ తెలిసినప్పటి నుంచి ఇంత పెద్ద వరద ఎప్పుడు చూడలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రం తాత్కాలిక నిధులు విడుదల చేయాలన్నారు. అంచనాకు అందనంతగా నష్టం జరిగిందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఎప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో కుంభవృష్టి అని పాత రోజుల్లో చెప్తా ఉండేవాళ్ళు. అలా కంటిన్యూస్ గా స్ట్రెయిట్ డౌన్ పోర్ ఉండటం వల్ల పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ ఉపద్రవంతో ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. చాలా పెద్ద ఎత్తున నివారణ, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై కాపాడగలిగారు. కాబట్టి ఖమ్మంలో ఎప్పుడు లేని వరద ముంచెత్తిందన్నారు మంత్రి తుమ్మల. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు తుమ్మల. వరదలను కూడా గత పాలకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు పొంగులేటి. ఒకేసారి ఉప్పొంగటంలో ఖమ్మం పట్టణానికి ఆ పక్క పాలేరు నియోజకవర్గం, ఈ పక్క ఖమ్మం, కింద మధిర, ఈ రకంగా పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గృహ సముదాయాలన్నీ కూడా నీట మునిగినాయి. 2-3 అంతస్తులు ఉన్నటువంటి డాబాలు కూడా కనపడకుండా పోయినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రేపు వరద ప్రభావిత జిల్లా మహబూబాబాద్లో పర్యటించనున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇళ్లను పరిశీలించనున్నారు. మంత్రి సీతక్కతో కలిసి అధికారులతో రివ్యూ చేయనున్నారు సీఎం. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు మంత్రులు. వర్షాలకు నష్టపోయిన ఇండ్లు, పంటల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ తరఫున సహాయం చేస్తున్నారు.
భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ R&B గెస్ట్ హౌస్ లో కలెక్టర్ అధికారులతో వర్షాలపై సమీక్ష నిర్వహించారు. వర్షాలకు రైతులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరిపేడ మండలంలోని రాళ్లవాగు ప్రమాదంపై ఆరా తీశారు మంత్రి సీతక్క. చెరువులు, వాగుల ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహించాలన్నారు. దెబ్బతిన్న పంటలపై వెంటనే సర్వే చేసి రిపోర్టు అందజేయాలని సూచించారు. వర్షాలపై రివ్యూకు ముందు మహబూబాబాద్ లో పర్యటించారు మంత్రి. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను, కూలిన ఇండ్లను పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్లను, కూలిన ఇండ్లపై ప్రభుత్వానికి రిపోర్టు పంపాలని కలెక్టర్ను ఆదేశించారు సీతక్క. రేపు సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు మంత్రి సీతక్క. వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇళ్లను సీఎం పరిశీలిస్తారని చెప్పారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక తయారు చేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గంగారం, కొత్తగూడ మండలాల్లో వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీతక్క. నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు మంత్రి. బయ్యారం చెరువు, ఆ పరిసరాల ప్రాంతాలు, అదేవిధంగా పాకాల వాగు ఏదైతే ఉందో మరి దాని చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. తక్షణ సహాయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మన సీఎం గారు 5 కోట్లు, అదేవిధంగా మరి మహబూబాద్కి 5 కోట్లు, సూర్యాపేటకు 5 కోట్లు తక్షణంగా కేటాయించడం జరిగింది. అధికారులకు అందరూ మేము ఒకటే ఆదేశిస్తున్నాం, ఎక్కడో కూర్చొని కాకుండా ఖచ్చితంగా పంట చేళ్ల కాడికి వెళ్ళి పంట ఎవరిదైతే నష్టపోయిందో వారికి ఖచ్చితంగా నష్టపరిహారం ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి నివేదికలు సరిగ్గా తీసుకురావాలని కోరుతా ఉన్నాం. సంగారెడ్డి జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలతో మంజీరా రిజర్వాయర్ కు వరద పోటెత్తుతోంది. మంత్రి దామోదర రాజనరసింహ మంజీరా ప్రాజెక్టును సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. వాగులే గాని, చెరువులే గాని ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు పాక్షికంగానే కాబట్టి పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి. కానీ ప్రత్యేకంగా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రాణ నష్టం ఇక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి. రాబోయే కాలంలో ఎలాంటి సీజనల్ డిసీజ్ వచ్చినా దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రత్యేకంగా వైద్య శాఖ అప్రమత్తం ఉంది. ఖమ్మం రాజీవ్ గృహకల్పలో పర్యటించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. బాధితులకు అందించాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పొంగిలేటి ఆదేశాలతో రెస్క్యూ టీం రాజీవ్ గృహకల్ప వరదల్లో చిక్కుకున్న బాధితులను 2 పడవల్లో బయటకు తీసుకొచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తుండగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాలికి గాయమైంది. మున్నేరు పరివాహక ప్రాంతంలోని నాయుడుపేట, జలగం నగర్, దానవాయిగూడెంలో బైక్ పై ఆయన పర్యటించారు. అయితే బైక్ పై నుంచి కింద పడడంతో గేర్ రాడ్ కాలికి గుచ్చుకొని స్వల్ప గాయమైంది. డాక్టర్లు వెంటనే పొంగిలేటికి ట్రీట్మెంట్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం శంకర్పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని లాపోలామా విల్లాస్ లో పర్యటించారు ఎమ్మెల్యే కాళ యాదయ్య. నీట మునిగిన ఏరియాను పరిశీలించారు. దాదాపు 212 విల్లాల్లో ఉన్న ప్రజలు పడుతున్న బాధలను అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న చెరువుల నుండి వచ్చే నీటిని మళ్లించి విల్లాస్ ను నిర్మించినట్లు గుర్తించామన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే యాదయ్య. విల్లాస్ ఏదైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళు కడుతున్నారు, వాళ్ళు కట్టడం వల్ల నీళ్లు అక్కడ పోకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ నీళ్లు పోకుండా అడ్డం ఏదైతే వాళ్ళు ఎక్కువ హైట్తో కట్టిందో దాంతో ఇక్కడ నీళ్లు స్టోరేజ్ అయిపోయి 20 ఇళ్లకు నీళ్లు లేవు, కరెంటు లేవు. 2 రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది. రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఫరూక్ నగర్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాలతో నష్టపోయిన ఒక్కో కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపున 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ కార్యకర్త వారికి ఒక వారం రోజుల సరిపడే నిత్యావసర సరుకులు, అదేవిధంగా 10,000 రూపాయలు కూడా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తూ ఉంది. ప్రభుత్వం కూడా అప్రమత్తం అయి ఉన్నది. తప్పకుండా వారికి పక్కా ఇండ్లు కట్టించి తీర్థం. ఈ మండలంలో ఇంకేం ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం కూడా అలర్ట్ అయి ఉంది. కాబట్టి తప్పకుండా పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ఇది. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన కొనసాగుతున్న ప్రభుత్వం కాబట్టి ఇది రాజశేఖర రెడ్డి చూపించిన మార్గంలో
రేవంత్ రెడ్డి గారు కూడా పరిపాలన కొనసాగుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరద బాధిత ప్రాంతాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. వరద బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. కుండపోత వానలకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం వాటిల్లింది. ఖమ్మం, మహబూబాబాద్ గ్రామాలు నీట మునిగాయి. వరదలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు ప్రజలు. వాగులు, వంకలు ఉప్పొంగాయి. రోడ్లు, వంతెనలు తెగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టుల కింద గ్రామాలు ముంపున గురయ్యాయి. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో వర్షాలకు సర్వం కోల్పోయి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. కుండపోత వర్షాలకు గ్రామాలు నీట మునిగాయి. వరదల్లో కొట్టుకుపోయిన జనం ప్రాణాలు కోల్పోయారు. ముంపు ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పాలేరు రిజర్వాయర్ చుట్టుపక్కల ఉన్న నాయకన్గూడెం, పాలేరు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వరదల్లో గల్లంతై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వరద తీవ్రతకు ఖమ్మం, సూర్యాపేట జాతీయ రహదారి దెబ్బతింది. అక్కడక్కడ వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఖమ్మం నగరంలో చాలా కాలనీలను వరద ముంచెత్తింది. కాలనీల్లో ఇండ్లను శుభ్రం చేసుకున్న ప్రజలు అధికారులు పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనిపోయి మొత్తం నాశనం అయిపోయినాయి. బియ్యం అన్ని ఏమీ లేవు. ఒక్కదాన్ని నేను ఉంటా. ఆ ఇల్లు చూడండి, లోన బియ్యం చూడండి, సరుకులు కిరాణం పెట్టుకొని అమ్ముతుంటే మొత్తం నాశనమే. బయటికి వెళ్ళేసరికి నీళ్ళు వచ్చినాయి. ఏం శుభ్రం చేస్తామండి మేము? ఒక ఫ్యాన్ లేవు, ఏమి అసలు ఉన్నాయి. మొత్తం 2 స్టేరీల వరకు వెళ్ళిపోతే ఏముంటుందండి మాకు? కనీసానికి తినటానికి, ఇలా వండుకొని తినటానికి కూడా మాకేమీ లేదు. మహబూబాబాద్ జిల్లాపై భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, చెరువులు ఉప్పొంగాయి. గార్ల మండలం జల దిగ్బంధమైంది. గార్ల రైల్వే స్టేషన్ దగ్గర పాకాలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకల్ని నిలిపివేశారు. ఇటు బయ్యారం పెద్దవాగు మత్తడి పోస్తోంది. మరిపెడ మండలం పురుషోత్తమయ్య గూడెంలోని అకేరు వాగు ఉధృతికి పురుషోత్తమయ్య గూడెం బ్రిడ్జ్ కూలిపోయి రాకపోకలు బంద్ అయ్యాయి. కేసముద్రం ఇంటికన్నే రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ట్రాక్ డ్యామేజీని పరిశీలించారు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం अरुण कुमार जैन। हमारा जो डैमेज हुआ है 2 जगह पर हुआ है। ये 418 किलोमीटर लोकेशन है और यहाँ से 14 किलोमीटर दूर 432 किलोमीटर हुआ है। यहाँ पर 5 जगह डैमेज हुआ था, उसमें से हमने 4 अटेंड कर लिए। ये लास्ट है जो कि मेजर है। सिमिलरली जो 432 पर 4 जगह हुआ था उसमें से हमने 3 जगह अटेंड कर लिए। वहाँ भी जो बड़ा वाला था वो अभी बचा है। ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేని వానలకు రామడుగు మండల కేంద్రంలోని మోతే వాగుపై నిర్మించిన వంతెన కోతకు గురైంది. దీంతో 4 మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోరుట్ల టౌన్లో పలు కాలనీలు ముంపు బారిన పడ్డాయి. జగిత్యాలలో వెంకటాద్రి నగర్ దగ్గర వాగు ఉధృతికి రాకపోకలు బంద్ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. అటు మంచిర్యాల జిల్లాలోనూ వర్షాలకు అధికారులు అప్రమత్తమయ్యారు. మంచిర్యాలలోని గోదావరి తీరాన ఉన్న మాతా శిశు హాస్పిటల్కి వరద ముప్పు పొంచి ఉండటంతో రోగుల్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించారు. మరోవైపు పెద్దపల్లి జిల్లాలో వరదలో కొట్టుకుపోయి 2 చనిపోయారు. మన జిల్లాలో నిన్న చాలా 69 మిల్లీమీటర్ వర్షం పడింది. ఈ రోజు కూడా చాలా ఎక్కువనే ఉంది, కానీ రేపటి నుంచి ఫోర్కాస్ట్ క్లియర్ ఉంది. సో మన జిల్లాలో ఒక కలెక్టరేట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఒక కంట్రోల్ రూమ్, అండ్ అన్ని మండల్ సెంటర్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. హుజూర్ నగర్ టౌన్లో లోతట్టు ప్రాంతాల్ని వరద ముంచెత్తింది. రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. ప్రవాహం తీవ్రంగా ఉండటంతో నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ 2 చోట్ల గండిపడింది. వరదకు నడిగూడెం మండలం కాయిత రామచంద్రపురంలో పొలాలు, లక్షలు విలువ చేసే మోటార్లు కొట్టుకుపోయాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు రైతులు. మాది అక్కడ 10 ఎకరాల పొలం సార్. అక్కడ ఓన్లీ అక్కడ తిరగడానికి కారణం ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ వాళ్ళు లస్కర్లు ఉదయం పూట వచ్చి అక్కడ కూర్చున్నారు, లేవట్లేదని. ఎస్కాంపు లేపాలి వాస్తవంగా. ఉదయం పూట 5 గంటలప్పుడే ఇక్కడ కాలువ కమ్మింది, కాలువ కమ్మిందికి నీరు వచ్చింది, తెగే మూమెంట్ ఉందని అధికారులకి ఫోన్ కూడా చేసి చెప్పినారు. చెప్పిన తర్వాత వాళ్ళు నిర్లక్ష్యంగా చిన్నపాటి జేసీబీ తీసుకొచ్చి లేవట్లేదని చెప్పేసి ఆడ కూర్చున్నారు. కనుక డిఈ కనుక కరెక్ట్గా ఉండి అది కనుక లేపినట్టుంటే ఈ రామచంద్రాపురం, కాగిత రామచంద్రాపురానికి ఇంత ప్రమాదం కూడా జరగకపోయేది. కనీసానికి అది సార్ నీళ్ళు వదిలినప్పుడు ఎప్పుడైనా ఎస్కేప్ కిందికి మీదికి లేపుకొని దించుకొని అది షెడ్ చేసుకొని పెట్టుకోవాలి. నిన్న అప్పట్లో వచ్చి అదే జేసీపీ ఏదో పెట్టి ఆ డోర్ని ఇట్లా గుద్దిచ్చినట్టుంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరగకపోయేది, ఈ ఊరికి మంచిగా ఉండేది. వికారాబాద్ జిల్లా దోమ మండలం పరిధిలోని భారీ వర్షాలకు పెద్ద చెరువుకు గండి పడింది. తూము పక్కనే గండి పడటంతో చెరువు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వృధా అయింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అధికారులు గండిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ కుండపోత వానలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
భారీ వర్షాలతో రాష్ట్రంలో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. చాలా ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో అధికారులు గేట్లెత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలకు సూచిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జల కళ రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ప్రాజెక్టులకి జల కలను తెచ్చాయి. దాదాపు అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. నాగార్జున సాగర్ కి వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 20 గేట్లు 15 ఫీట్లు, మరో 6 గేట్లు 10 ఫీట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో 5,40,000 క్యూసెక్కులుగా ఉంది. అంతే స్థాయిలో నీటిని రిలీజ్ చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగుల నీరుంది. సాగర్లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ ఎస్ఎల్బీసీకి కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 40 గేట్లు ఓపెన్ చేసి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,04,017 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,15,853 క్యూసెక్కులుగా రికార్డైంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు, ప్రస్తుతం 1,088 అడుగుల మేర నీరుంది. ఎస్ఆర్ఎస్పీ నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72.61 టీఎంసీల నీరు చేరింది.